శ్రీమాత్రే నమః. నేను మీ రమాదేవి. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ లోపు భగవత్ ఆరాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాం. మనం నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాం. ఎందుకు దీపారాధన చేస్తాం? భగవంతుడి యొక్క సపోర్ట్ మనకు కావాలి, భగవంతుడు మనతో ఉండాలి. మనకు కష్టం వచ్చినా బాధలు వచ్చినా భగవంతుడు మాత్రమే తీర్చుతాడు, మనుషులు అనేవారు ఏమీ చెయ్యలేరు అనే నమ్మకం భగవంతుడి మీద మనకు ఉంది కాబట్టి భగవత్ ఆరాధన అనేది చేస్తూ ఉంటాం. అంతే కదండి. భగవంతుడిని మనం ఎప్పుడైతే పూజిస్తామో మనలో ఏదైతే చెడు ఆలోచనలు గాని, చెడు కోరికలు గాని, కామవాంఛ గాని, లేదా ఒకరిని పాడు చేయాలనే గుణం గాని, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. మనం మంచి రీతిలో ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి భగవంతుని మనం ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. భగవంతుని ఆరాధించిన వారు ఎవరైనా కూడా తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు కూడా చేయరు. ఇది మనకు తెలిసింది. ఏదైతే ఈ 2 సంవత్సరాల నుండి బాగా మనం వారాహి అమ్మవారిని బాగా పూజిస్తున్నాం. అమ్మవారు అంటే ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాం. అమ్మవారిని చూడగానే మనకి నిజంగా అమ్మని చూస్తున్న ఆ ఒక్క నిమిషం కూడా చాలా చాలా మనసు ప్రశాంతత అనిపిస్తుంది. అమ్మని ఏ కోరిక కోరినా కూడా అమ్మ శ్రీగల దేవతగా ఆ యొక్క కోరికను నెరవేరుస్తుందని ఒక నమ్మకం ఉంది. అందువల్లనే అమ్మవారిని బాగా పటిష్టంగా పూజిస్తున్నాం. బట్ అమ్మవారి ఫోటో పెట్టుకోకూడదని చాలా మంది అనుకుంటున్నారు. నేను చాలా సార్లు చెప్పాను, చెప్పి అలసిపోయాను అనమాట. ఎందుకంటే ఇంకా చెప్పినా కూడా వినలేని వాళ్ళకి, ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు వాళ్ళ మాట మేము వింటాం అనుకునే వారికి నేను చెప్పింది అయితే ఏమీ వాళ్ళు తీసుకునే అవకాశం ఉండదని నేను చెప్పడం ఆగిపోయాను అనమాట. బట్ వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకున్నందులో తప్పైతే ఏమీ లేదండి. వారాహి అమ్మవారి విగ్రహం పెట్టి పూజిస్తే మటుకు నియమాలు అనేవి ఉంటాయి. బట్ అవి ఏమీ చేయట్లేదు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. వారాహి అమ్మవారు తిను రాత్రి దేవత. వారాహి అమ్మవారిని ఎవరైతే రాత్రిపూట మాత్రమే పూజిస్తారో వారికి సత్ఫలితాలు అనేవి కలుగుతాయి, తప్పకుండా కలుగుతాయండి. ఆ విషయంలో ఎటువంటి సందేహం మీరు పడవలసిన అవసరం లేదు. ఏదైతే వారాహి అమ్మవారు సప్త మాతృకలలో ఒకరు కదా. వారాహి అమ్మవారికి మంచి స్థానం ఉంది. ఏదైతే లలిత త్రిపుర సుందరి అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఆవిడైతే చేస్తారు. అండ్ నైట్ టైం వచ్చేసి ఎవరైతే నగర వీధుల్లో ఎవరైతే శత్రువులు ఉంటారో వారందరినీ కూడా సంహారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆమెని రాత్రి దేవతగా కొలుస్తాం. ఆ సమయంలో ఆవిడ భక్తుల యొక్క పూజలన్నీ కూడా అందుకుంటూ ఉంటుంది. సాక్షాత్తు కాశీ మహానగరంలోనే వారాహి అమ్మవారి యొక్క దర్శనం 2 గంటలు మాత్రమే ఇస్తాం. బట్ మన అదృష్టమో తెలియదు, ఏమో తెలియదు, వారాహి అమ్మవారిని మనం నిత్యం కీర్తిస్తున్నాం. అండ్ దాంతో పాటుగా వారాహి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం. మన ఇంట్లో కూడా మనం దేవతగా కొలుస్తున్నాం. అమ్మ ఎటువంటి మనకి ప్రాబ్లమ్ ని క్రియేట్ చేయలేదు. అందరూ కూడా బయట వాళ్ళు క్రియేట్ చేస్తున్న మాటలకు భయపడి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదని ఫీలింగ్ లో ఉంటున్నారు. వారాహి అమ్మవారి కన్నా ఇంకా 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 మంచిగా వారాహి అమ్మవారి మంత్రాలంటే మనకు చాలా చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. బట్ ఆ మంత్రం కన్నా ఇంకా పవర్ఫుల్ మంత్రం అనేది మీతో చెప్పాలనిపిస్తుంది. ఆ మంత్రం కానీ మీరు తెలుసుకున్నట్లయితే కనుక, నిజంగా ఈ మంత్ర చెప్పండి మీరు నిత్యం చేస్తున్నట్లయితే కనుక అమ్మవారి యొక్క కరుణ మీకు కలుగుతుంది. వారాహి అమ్మవారి కరుణే కలుగుతుంది. వారాహి అమ్మవారిని మించిన దేవత యొక్క మంత్రం చెప్తానన్నాను, కానీ వారాహి అమ్మవారి యొక్క కరుణ కలుగుతుంది. ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా మీకు చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈ వీడియోలో అమ్మవారి కోసం చెప్పాను, నెక్స్ట్ వీడియోలో మంత్రం కూడా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.